మనం ఈరోజు మన సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలతో పాటు మరికొన్ని ప్రదేశాలను కూడా పరిశోధిద్దాం. అంతరిక్ష యాత్రికులు సౌర వ్యవస్థ అంతటా నివసించే భవిష్యత్తులోకి ప్రయాణం చేద్దాం. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? మనం ఎలాంటి దుస్తులు ధరించాలి? ఎక్కడ నివసించాలి? సరదాగా గడపాలంటే ఏం చేయవచ్చు? ఇవన్నీ తెలుసుకుందాం. భూమిని వదిలి వెళ్లటం మనకి మరింత శక్తినిస్తుంది. ఒకసారి భూమి మిమ్మల్ని ఎలా నొక్కిపట్టి ఉంచుతుందో గమనించండి. మనం వెళ్లే చోట గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువ కాబట్టి అంతరిక్ష యాత్రికులు చాలా ఎత్తుకు దూకగలరనేది నిజం. అంతరిక్ష యాత్రికులతో భూమి చుట్టూ తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మన ప్రయాణం ప్రారంభిద్దాం. గ్రహాలపైకి సాహసయాత్ర. ఇదే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. భూమి చుట్టూ తిరుగుతున్న ఈ పెద్ద ఇంట్లో 6 అంతరిక్ష యాత్రికులు నివసిస్తున్నారు. కాలక్షేపానికి కింద కనిపించే భూమిని చూడటమంటే వాళ్ళకెంతో ఇష్టం. ఇక్కడ సౌర ఫలకాల ద్వారా నేరుగా సూర్యరశ్మి నుంచే విద్యుత్తు తయారవుతుంది. మన సాహసయాత్రను మెర్క్యూరీ అంటే బుధుడు నుంచి ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? అది సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం కాబట్టి మనకి కావలసినంత శక్తి లభిస్తుంది. సూర్యుడు ఓ భారీ అణుశక్తి కొలిమి. అది సౌర వ్యవస్థకి శక్తినిస్తూ ప్రమాదకరమైన పరమాణువులను అంతరిక్షంలోకి ధారలుగా ఎగచిమ్ముతుంది. సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన కిరణాల నుంచి కాపాడుకోవడానికి మనం బుధుడి ఉత్తర ధ్రువం దగ్గరలో ఉన్న ఓ బిలంలో దాక్కోవాలి. బుధుడి ఉత్తర ధ్రువం సమీపంలోని టోల్కీన్ బిలానికి స్వాగతం. మనము సౌర విద్యుత్ క్షేత్రాన్ని నిర్మించాం. అది ఈ రీబౌండ్ శిఖరం మీద ఉంది. ఈ గ్రహానికి భూమి గురుత్వాకర్షణ శక్తిలో సగం కూడా లేదు. ఇక్కడ ఒక చోటు నుంచి మరో చోటుకి పోవాలన్నా, లేక దిగువన బిలం అడుగున ఉన్న మంచు తవ్వే స్టేషన్లకి పోవాలన్నా జిప్ లైన్లు వాడాల్సిందే. మనం అంతరిక్ష దుస్తుల్ని జిప్ బోర్డుల కింద తగిలించి ఈ సరుకులతో పాటు వెళదాం. జిప్ బోర్డు సూర్యుడి ధార్మికతను నిరోధించే కవచంలా పనిచేస్తుంది. దిగువకి చూస్తే మన ఆవాస ప్రాంతం, హరిత గృహాలు కనిపిస్తాయి. ఈ జిప్ లైన్లు మన ఆవాస ప్రాంతాన్ని ఎగువన ఉన్న సౌరశక్తి క్షేత్రంతోనూ బాగా దిగువన ఉన్న మంచు గనులతోనూ కలుపుతాయి. గురుత్వాకర్షణ తక్కువైన ఈ కొత్త ప్రపంచంలోని టోల్కీన్ బిలంలో జిప్ లైన్ మీద పయనించడం భలే మజాగా ఉంటుంది. బుధుడిపై జిప్ లైన్స్ మీద ఆడుకోవడం మజాగా ఉండొచ్చు, కానీ మనం మండే సూర్యుడికి చాలా దగ్గరలో ఉన్నాం. పోనీ మరికాస్త దూరంగా ఉన్న తరువాతి గ్రహం శుక్రుడి వద్దకు పోదామా? ఆ గ్రహం ఇంచుమించు మన భూమి సైజులోనే ఉంటుంది. కానీ శుక్రుడి మీదుండే దట్టమైన మబ్బులు ఉష్ణాన్ని గ్రహించి ఉపరితలాన్ని వేడెక్కిస్తాయి. బతికి బట్ట కట్టాలంటే మనం చల్లగా ఉండే మబ్బులున్న ప్రాంతంలోనే విహరించాలి. మనం శుక్రుడి మీద ఆ గ్రహ వాతావరణంలో బెలూన్లా తేలుతున్న ఓ పెద్ద ఓడలో ఉండొచ్చు. జీవం మనుగడకు అవసరమయ్యే వాయువులు అక్కడి వాతావరణం దిగువ ప్రాంతాల్లో ఉండే వాయువుల కన్నా తేలికైనవి. మన ఆవాసాల మీది గురుత్వాకర్షణ ప్రభావం ఇంచుమించుగా భూమి మీద ఉన్నంతే ఉంటుంది. ఆవాసం నడుమన ఉన్న పొడవైన గొట్టం ద్వారా సెన్సార్లను, పరిశోధనా పరికరాలను ఉపరితలం మీదకు దింపుతారు. భూమి మీద సముద్రం అడుగు భాగాన్ని పరిశోధించే శాస్త్రవేత్తల మాదిరిగానే శుక్రుడి ఉపరితలాన్ని చూసి రావడానికి అధిక పీడనం గల జలాంతర్గామి లాంటి వాహనాన్ని వాడతారు. ఇక్కడున్న లోయలు, అగ్నిపర్వతాలు సుపరిచితమైనవిగా కనిపిస్తాయి. కానీ అపరిమితమైన వేడి, పీడనం వల్ల ఈ ప్రపంచం అత్యంత ప్రమాదకరమైంది. దట్టమైన మబ్బు తెరల్లోంచి దిగువకు వెళ్తే మాన్స్ అనే పేలుతున్న అగ్నిపర్వతాన్ని చూడొచ్చు.
బాప్రే, నిజంగా భయంకరమైన అగ్నిపర్వతం. కాస్త ప్రశాంతంగా ఉండే ఏ ప్రాంతమైనా నాకు ఓకే. పోని చంద్రుడి దక్షిణ ధ్రువానికి పోదామా? గాలి కూడా లేని ఆ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిరంతరం సంధ్య వెలుగులో స్నానమాడే షాకెల్టన్ బిలానికి స్వాగతం. సూర్యుడు ఈ బిలం అంచు మీద నుంచి తొంగి చూస్తూ నెల రోజులకొకసారి దిక్చక్రాన్ని చుట్టి వస్తాడు. మన రాక్షసి ట్రక్కు భూమిపై వాడే ఆధునిక ట్రక్కుల్లా ఉంది కానీ అపోలో రోవర్లా లేదు. ఈ బిలం గోడలు శీతలమైన అడుగు భాగం నుంచి 4 కిలోమీటర్లు ఎత్తుంటాయి. ఇక్కడ 80 మంది నివసిస్తారు. మంచు తవ్వే ఈ రోబో యంత్రాలు 4 కిలోమీటర్ల లోతుకు దిగి బిలం అడుగు భాగానికి చేరుతాయి. అవి తవ్వి తీసే మంచుని కరిగించి తాగునీరుగా వాడుకుంటాము. మరికొంత నీటిని ఆక్సిజన్, హైడ్రోజన్గా విడదీసి రాకెట్ ఇంధనంగా ఉపయోగిస్తాం. బాగా ఏటవాలుగా ఉన్న బిలం గోడల మీద బిలంలో పడిపోకుండా కాచుకుంటూ, చంద్రుని ధూళిలో జారుతూ, కూడదీసుకుంటూ రాక్షసి ట్రక్కులు నడపడాన్ని మించి గురుత్వాకర్షణ ద్వారా పొందే మజా మరోటి ఉండదు. ఎర్రని ఈ కుజగ్రహాన్ని పిల్లలు, అంతరిక్ష యాత్రికులు అమితంగా ఇష్టపడతారు. భూమితో పోలిస్తే అగ్నిపర్వతాలు, లోతైన లోయలున్న ఈ గ్రహం ఓ శీతల ఎడారి. ఉత్తర అమెరికాలో ఆ కొస నుంచి ఈ కొస దాకా ఉండేంత పొడవైన వాలెస్ మెరినెరిస్ అనే లోయను పరిశోధిద్దాం. మన ఆవాసంలో నివాస వసతితో పాటు తాజా కూరగాయలు, తాజా ఆహారం కోసం ఓ హరిత గృహం, మనం పనిచేసే కమాండ్ కేంద్రం ఉన్నాయి. మన ఆవాసం మొత్తం సౌర వ్యవస్థలోనే అతి పెద్ద లోయ వాలెస్ మెరినరిస్ ఉత్తరపు అంచున ఆఫిర్ కాస్మాకు దగ్గరలో ఉంది. ఈరోజు మనం ఈ గొప్ప లోయలో తిరిగి వద్దాం. భూమితో పోలిస్తే ఇక్కడ ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. పైన ఆకాశం చాలా అందంగా ఉంది. కానీ బొగ్గు పులుసు వాయువుతో నిండిన ఈ గ్రహ వాతావరణంలో మనకి ఊపిరి అందదు. మన స్థావరంలో ఉన్న శాస్త్రవేత్తలు మన వీడియో చిత్రాల్ని చూస్తూ రోవర్లోని పీడనం తదితర పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉంటారు. వాలెస్ మెరినరిస్లో ఎప్పుడో ఒకప్పుడు నీరు ప్రవహించి ఉండాలి. భూమి మీద గ్రాండ్ క్యాన్యన్లోకి చేసే సాహసయాత్రను ఈ బయటి ప్రపంచంలో చేసే యాత్రతో పోల్చలేం. ఇక్కడ మనం తక్కువ బరువు తూగుతాం. పైగా మన క్యాన్యన్ గ్రాండ్ క్యాన్యన్ లోయ కన్నా 4 లోతెక్కువ. ఏదైనా గ్రహశకలాన్ని చూసి వద్దామా? గ్రహశకలాల్లో చాలా మట్టుకు కుజుడికి, గురుడికి మధ్యలో ఉన్న గ్రహశకలాల పట్టీలోనే ఉన్నాయి. అయితే ఈరోస్ అనే ఈ గ్రహశకలం భూమికి దగ్గరగా వస్తూ ఉంటుంది. దానినే మనం పరిశీలిద్దాం. ఇక్కడ మనం బరువు కోల్పోయి తేలిగ్గా ఉంటాం కాబట్టి చాలా ఎత్తుకెగరవచ్చు. మనమిప్పుడు ఈరోస్ చుట్టూ తిరిగే కక్షలో ఉన్నాం. అందువల్లే భారరహిత స్థితిలో ఉన్నాం. ఈరోస్లో మనకి నిర్మాణపు పనుల్లో పనికి వచ్చే ఇనుము, నికెల్, టైటానియం వంటి లోహాలు, మన మనుగడకి కావలసిన నీరు, ఆక్సిజన్, ఇంకా రాకెట్ ఇంధనంగా వాడుకునేందుకు ఆక్సిజన్, హైడ్రోజన్ లభ్యమవుతాయి. గనుల్లోంచి తవ్వి తీసిన ఈ ఖనిజాలు, వాయువులు సమృద్ధిగా పోగుపడ్డాక భూకక్షలోకో, చంద్రుని మీదకో రవాణా చేస్తాం. ఈ చిన్న గ్రహశకలానికి గురుత్వాకర్షణ చాలా తక్కువ. ఇక్కడ పాకడము కూడా సవాలు. అందువల్లే బంగీ జంప్ చేసేవారిలా నడుముకున్న తాడును ఆ కొండకు కట్టుకుంటాం. గ్రహశకలం మీద నుంచి ఎగరటం, తిరిగి కింద పడటంలో మజాయే వేరు. గురుగ్రహం సుందరమైన గ్రహం, కానీ దానిమీద దిగలేం.
ఎందుకో తెలుసా? సంగతేమిటంటే అక్కడ నేల లేదు. దిగితే మబ్బుల్లో ఇంకా లోతుకి కూరిపోతాం. గురుగ్రహానికి ఉన్న భారీ చంద్రుల్లో ఒకటి యూరోపా. దానిమీద దిగుదామా? మంచుతో కూడిన దాని ఉపరితలం కింద పెద్ద సముద్రం ఉంది. జీవం ఆనవాళ్లు కనిపించే అవకాశమున్న ప్రదేశమిది. క్లార్క్ కాలనీకి సుస్వాగతం. మన ఆవాసం ఎక్కడ చూసినా ఇగ్లులే, అంటే మంచుతో కట్టిన ఇళ్ళు. ఈ కాలనీ యూరోపా మీద టైర్ ఇంపాక్ట్ బేసిన్ అనే లోతట్టు ప్రాంతంలో ఉంది. ఇక్కడే యూరోపా ఉపరితలం కింద ఉన్న సముద్రాన్ని చేరుకోవడానికి ఎన్నో కిలోమీటర్ల లోతుకు మంచులో డ్రిల్లింగ్ చేస్తున్నాం. గ్రహాంతర జీవం ఉందో లేదో తెలిపే పరీక్షలు జరపాలని ఆశపడుతున్నాం. అన్వేషణ అంటే మా దృష్టిలో యూరోపా బాహ్య కవచంలో పగుళ్ల కారణంగా ఏర్పడ్డ అద్భుతమైన గుహలను పరిశోధించటమే. చూడండి, మెరిసిపోయే ఆ శనిగ్రహ వలయాలు ఎంత అందంగా ఉన్నాయో. అవి రాయిలా గట్టివి కావని తెలుసా మీకు? పల్చని పళ్ళెంలా శని చుట్టూ పరిభ్రమించే అసంఖ్యాకమైన అతి చిన్న కణాలతో ఏర్పడ్డవి. అవన్నీ మురికి చేరిన నీటి మంచు శకలాలే. శనిగ్రహం చంద్రుల్లో టైటన్ పేరుకు తగ్గట్టే చాలా పెద్దది. టైటన్ మీద భూమి మీద ఉన్నట్టు గాలి ఉంటుంది, సముద్రాలు కూడా ఉన్నాయి. కానీ అవి ద్రవరూపంలో ఉన్న ఖనిజవాయు సముద్రాలు. టైటన్ అక్కడ నీరు ద్రవరూపంలో ఉండలేనంత శీతల ప్రదేశం. మన క్యాంపు చుట్టూ ఉన్న లీజియా సరస్సును చూస్తే భూమి మీద తీర ప్రాంతం గుర్తుకొస్తుంది. టైటన్ ఉత్తర ధ్రువం సమీపంలో ఉన్న ఈ ద్రవ మీథేన్ సరస్సు లేక్ సుపీరియర్ కన్నా చాలా పెద్దది. తక్కువ గురుత్వాకర్షణ, చిక్కని వాతావరణం గల టైటన్ గ్లైడర్ల స్వర్గం. యురేనస్ గురు శనిగ్రహాల కన్నా ప్రశాంతంగా ఉండే భారీ వాయుగ్రహం. ఆ గ్రహం మీద మబ్బుల మధ్య విమానం నడిపి ఇంధనంగా ఉపయోగపడే వాయువులను సేకరించవచ్చు. మనం సూర్యుడి నుంచి చాలా దూరం వచ్చేశాం. ఇక్కడ ఎంత ఇంధనం సమకూర్చుకున్నా చాలదు. సూర్యుడికి ఇంత దూరంలో మనం సజీవంగా ఉండాలంటే శక్తి కీలకం. యురేనస్ ఎగువ వాతావరణం నుంచి హీలియం 3ను సేకరించడానికి మనం తెడ్డులాంటి పరికరం ర్యామ్ స్కూప్ మీద ఆధారపడతాం. మన అణు సంయోగ రియాక్టర్లకు హీలియం 3 ఎంతో అనువైన ఇంధనం. ఎక్కువ వాయువును సేకరించడానికి, గ్రహం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఎగువకు పోవడానికి ర్యామ్ స్కూప్ కక్షను నిరంతరం మారుస్తూ ఉంటాం. చిన్నదిగా ఉండే మన అంతరిక్ష విమానాల్లో ఆడుకునేందుకు మేము స్కిమ్మింగ్ అనే ఓ ఆటను కనిపెట్టాం. గాలిలో మన విన్యాసాలకు ఈ గ్రహం మీద వాతావరణం సరిగ్గా సరిపోతుంది. రవాణా చేసేవారు ర్యామ్ స్కూప్ వద్ద లంగరు వేస్తారు. మనం సేకరించే హీలియం 3ను తీసుకెళ్లి యురేనస్ ప్రధాన చంద్రులలో ఒకటైన మిరాండా మీద ఉన్న మన స్థావరానికి చేరవేస్తారు. గురుత్వాకర్షణ తక్కువైన ఈ చంద్రుడి మీద క్లిఫ్ డైవింగ్ అద్భుతంగా ఉంటుంది. దూకినప్పుడు కింద పడడం నమ్మశక్యం కానంత నెమ్మదిగా ఉంటుంది. చాలా టైం తీసుకుంటుంది. గాలి లేనందువల్ల కొండ చర్య నుంచి దూకిన ప్రతిసారి చర్య వెంబడే సూటిగా నిట్ట నిలువుగా పడడం గ్యారంటీ. సౌర వ్యవస్థలో చిట్ట చివరి గ్రహం నెప్ట్యూన్. దానికున్న చంద్రుడు ట్రైటన్ మీద వేడి నీటిని పైకి ఎగజిమ్మే భారీ గీజర్లు ఉన్నాయి. గీజర్ నుంచి ఎగసిపడే నీటి ధారను తప్పించుకునే ప్రయత్నం చేద్దాం. ట్రైటన్పై నిరంతరం సంధ్య వెలుగు ఉండే దక్షిణ ప్రాంతంలో మహలానీ ప్లూమ్కు దగ్గరలోనే మన గీజర్ పరిశోధనాశాల ఉంది. గీజర్లో జీవానికి అవసరమైన నత్రజని వాయువు, నీటి మంచు, ఇతర సమ్మేళనాలు ఉంటాయి. ట్రైటన్లోని ఏదో ఒక గీజర్ చుట్టూ లేదా గీజర్ గుండా జెట్ ప్యాకింగ్ చేయడం అద్భుతంగా ఉంటుంది.
మిగిలిన సౌర వ్యవస్థలో మాదిరిగా కాక గీజర్లు సృష్టించే సరికొత్త రూపురేఖలతో ట్రైటన్ నిత్య నూతనంగా ఉంటుంది. ప్లూటో సందర్శకులు ఇష్టపడే ప్రాంతం. ఇక్కడ ఎప్పుడూ శీతాకాలమే. స్కేటింగు, మంచు మీద స్కీయింగు, ఇంకా ఏ శీతాకాలపు క్రీడలకైనా సరే ప్లూటో ఎంతో అనుకూలమైంది. ప్లూటోకు స్వాగతం. ప్లూటో వాతావరణమంతా మంచుమయమైపోవడాన్ని మీరు గమనించవచ్చు. పుష్కలంగా మంచు ఉంది కాబట్టి దీనిని శీతాకాలపు క్రీడలకు స్వర్గధామంగా మార్చేశాం. ప్లూటోపై తక్కువ గురుత్వాకర్షణ కారణంగా మంచు వాహనాలు నడిపేవారు వాటిని దూకిస్తూ ఆనందించవచ్చు. మీరెంచుకున్న క్రీడ మంచు వాహనాల రేసు కావచ్చు, రాకెట్ చోదక శక్తితో చేసే స్కీయింగ్ కావచ్చు. ఏదైనా ఎత్తుకో దూరానికో దూకి పక్షి ఈకల సుతారంగా నేలకు దిగడం ఓ అపూర్వమైన అనుభవం. దీని కిటుకంతా మీ జెట్ ప్యాక్ని సరైన సమయంలో మండించడంలో ఉంది. ఇక్కడ శీతల వాతావరణాన్ని, శీతాకాలపు క్రీడల్లో క్లిష్టమైన క్రీడలను మేం బాగా ఆస్వాదిస్తాం. మన సాహసయాత్ర చాలా బాగుంది కదూ. మనం శుక్రుడి వేడి మబ్బుల్లో ప్రత్యేకమైన జలాంతర్గామిలో విహరించాం. తరువాత యురేనస్పై శీతల మేఘాలపై తేలుతూ పోవడం నేర్చుకున్నాం. బుధుడి మీద బిరన్లో జిప్ లైనింగ్, కుజుని మీద మహాలోయలో ర్యాపెలింగ్ చేశాం. ఒక గ్రహశకలం మీద బంగీ జంప్ చేసి ఓ మంచుతో గడ్డకట్టిన గుహను క్షుణ్ణంగా పరిశీలించాం. భూమిని వదిలి వచ్చాక ఇవన్నీ చేస్తామని, ఎత్తుకు ఎగరడంలో, ఎత్తు నుంచి దూకడంలో కొత్త రికార్డులు సృష్టిస్తామని, విభిన్నమైన ప్రపంచాల్లో ఆడుకుంటూ అపరిమితమైన వినోదాన్ని పొందుతామని మనకు ముందే తెలుసు. తప్పకుండా ఏదో ఓ రోజున ఇలాంటి సాహస కార్యాలే చేస్తాం.